ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 7 గంటలుగా సిట్ ప్రశ్నిస్తోంది. విచారణ ఎప్పుడు ముగుస్తుందో పోలీసులు సైతం చెప్పడం లేదు. మరోవైపు హరీష్ రావును సాక్షిగా పిలిచి 7 గంటలుగా విచారణ జరపడంపై ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వక కాలయాపన చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. వెంటనే హరీష్ రావును బయటకు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కూడా జూబ్లీహిల్స్ పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతా ఉంది. ఇటు లీగల్ టీంని కూడా అలో చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ టీం అంటున్నారు. బట్ వాళ్ళు మాత్రం లోపలికి అలో చేయట్లేరు. బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి సోమ భరత్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో భరత్ గారు, లోపలికి అలో చేయాలని చెప్పేసి మీరు పోలీసులను అడగడం జరిగింది, వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకు? దాని వెనకాల కారణాలు ఏంటనుకోవచ్చు? వాళ్ళేం కారణాలు ఏం చెప్పట్లా. ఏ కారణం చేత వాళ్ళు అలో చేయట్లేదు అనేది మీరు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వాళ్ళతో తెప్పించారు. మేము కూడా సంతోషపడతాం, రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషపడతారు. అనేక సందర్భాలలో ఇట్లాంటి కేసులు అయినప్పుడు కోర్టులు ఆదేశించినాయి, మన అడ్వకేట్ ప్రజెన్స్లో చేయండి అనేది. ఈ కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎవరైతే మన ఈ మధ్యన ఇంట్రాగేట్ చేస్తున్నారో వారికి కూడా అడ్వకేట్ ప్రజెన్స్ని కోర్టులు ఇచ్చినాయి. మీరు అందరూ చూశారు. హరీష్ రావు గారికి ఎందుకు ఇవ్వట్లేదు అడ్వకేట్ ప్రజెన్స్, ఏం కారణాలు ఉన్నాయనేది ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సింది, పోలీస్ వ్యవస్థ చెప్పాల్సింది తప్ప అక్యూజ్డ్ కానివ్వండి, విట్నెస్కి కానీ ఉండే ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు భంగం కలిగించే పద్ధతిలోనే వాళ్ళ అడ్వకేట్ని అలో చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే అడ్వకేట్ని అలో చేస్తామని నిన్న రాత్రి చెప్పారు. 2 పేర్లు తీసుకున్నారు. పర్మిటెడ్ పీపులే వచ్చినారు ఇక్కడికి, పర్మిటెడ్ అడ్వకేట్స్ మాత్రమే వచ్చారు. వాళ్ళని గేట్లు బయట ఆపేసేశారు. హరీష్ రావు గారిని తీసుకునేది 6 గంటలు, సాధారణంగా 6 గంటల సేపు కంటిన్యూస్గా చేయడం. ఒక విట్నెస్ గానే ఉన్నారు దీంట్లో, ఆయన విక్టిమ్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఒక విట్నెస్ ని విచారించడానికి 5-6 గంటల సమయం అవసరం అంటారా? నిజంగా అంత సమయం పడుతుందంటారా? అవసరం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చెప్పాలండి. మరి వారి ఫండమెంటల్ రైట్స్ని కాలరాచే పద్ధతిగా, వాళ్ళని అవమానించే పద్ధతిలో 6 గంటలు చెప్పాలా? ముందు 6 గంటలు పడుతుందండి అని చెప్పాలా? 10 గంటలు పడుతుందండి అని చెప్పాలా? అది అట్లాంటిది ఏం చెప్పలేదు. అడ్వకేట్ ప్రెజెన్స్ అడిగినాము, ఇస్తామని చెప్పినారు, వచ్చినాక ఇవ్వలేదు. ఇవంతా కూడా ఒక రకమైన అనుమానాన్ని కలిగిస్తూ ఉంది. అంటే ఇలాంటి కేసుల్లో సార్ సాధారణంగా వారం రోజుల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి, కనీసం ఇన్ఫార్మ్ అన్నా చేయాలి నోటీసులు వస్తాయని చెప్పేసి. కానీ అప్పటికప్పుడు రాత్రి 9 గంటలకు నోటీసులు ఇవ్వడం, అలాగే ఉదయం 11 గంటలకే విచారణకు పిలవడం వెనకాల ఆంతర్యం ఏమనుకోవచ్చు? ఆంతర్యం ఏముంటుందండి? ఆంతర్యం ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ పొజిషన్లో ఉంది. కాంగ్రెస్ చేసే అనేక తప్పుడు పనులని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అనేక అక్రమ వ్యవహారాలని ఇవాళ బయట పెడతా ఉన్నారు. కడుపు మంట ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఈ రకంగా తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో ఇంతకన్నా వేరే ఎక్కువ అర్థం కాని విషయం ఏముంది? ప్రజలకు అర్థమవుతూ ఉంది. హరీష్ రావు గారు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, ప్రతిపక్ష పాత్ర పోషించే దానికోసం ఫోర్ ఫ్రంట్లో ఉంటారు. ముందడుగు వేస్తారు, ఎప్పుడు కూడా కొట్లాడతారు. ఇవాళ మరి దానికి ప్రతీకార చర్యనేమో తెలియదు. ఎందుకు అనుకోవాల్సి వస్తుందనంటే, ఓ సిట్ పెట్టినారు, సిట్ ఎందుకు పెట్టినారో దాంట్లో రాయలేదు. మరి ఇంతకుముందు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కదా, అది కూడా రాయలేదు. సడన్గా సిట్ అని అన్నారు, మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. ఏదో సాగుతుంది, ఎవరో వచ్చిండ్రు మళ్ళీ మొదలవుతుంది అని. అంటే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినట్టుగానే కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తారు, ఈవెన్ అగ్రనేత కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తామని. నిజంగానే వారి వద్దకు, అంటే వారి దాకా ఈ కేసు వెళ్తుంది అనుకోవచ్చా? వార్తలు వచ్చేదేందండి, వార్తలను పుట్టిస్తున్నారు, వార్తలను పుట్టిస్తారు. కొమ్ముగాసే ఛానల్స్ ఉన్నాయి, కొమ్ముగాల్సే ఇవి ఉన్నాయి. ఇవాళ ఆ విషయాలన్నీ ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితే వచ్చింది. ఇంట్రెస్టెడ్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఏది రహస్యం ఏమున్నది? చట్టాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చట్టబద్ధంగా మాకు చట్టాల మీద మాకు నమ్మకం ఉన్నది, కోర్టుల మీద నమ్మకం ఉంది, వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేము కూడా వ్యవస్థలో
ఎట్లయితే కొట్లాడాలోనే అట్లనే కొట్లాడతాము. హరీష్ రావు గారి పైన ఇంత పెద్ద నింద వేయడం అనేది సబబు కాదంటూ కూడా సోమ భరత్ అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ నుండి. 2023 ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు వెనుక హరీష్ రావు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుండి కొన్ని నెంబర్లను శ్రవణ్ రావుకు ట్యాపింగ్ కోసం పంపినట్టుగా సిట్ అనుమానిస్తోంది. రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ మాట్లాడినట్టుగా భావిస్తోంది. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. సిట్ బృందంలోని ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ వెంకటగిరి, మరో ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. ఎస్సిక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. ఉదయం నుంచి కొనసాగుతున్న విచారణ ఇప్పటి వరకు సుమారుగా 7 గంటలుగా అయితే కొనసాగుతోంది. కానీ హరీష్ రావు కేవలం సాక్షిగానే ఉన్నారు. మరి సాక్షిగా పిలిచినప్పుడు విచారణ ఇన్ని గంటలుగా కొనసాగడానికి గల కారణాలేంటి? బీఆర్ఎస్ కి సంబంధించిన లీగల్ టీం ని మమ్మల్ని లోపలికి పంపించాలంటూ కూడా లీగల్ టీం అటు బయట నుంచి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక సిట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకొని కాస్త హడావిడి వాతావరణం కూడా కనిపిస్తోంది. హరీష్ రావును వెంటనే బయటికి పంపించాలి అంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సిట్ అధికారులంతా కూడా హరీష్ రావును సుమారు 7 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ కారణం లేకుండా సిట్ పేరుతో హరీష్ రావుని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తమ వాదనను వినిపిస్తున్నారు. ముఖ్యంగా సాక్షి కింద హరీష్ రావును పిలిచారు. మరి ఇన్ని గంటలుగా విచారణ కొనసాగడానికి గల కారణాలేంటి మాకు తెలియాలి. ఎలాగైనా సిట్ అధికారులు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏ సందర్భాలలో ఒక సాక్షిని ఇన్ని గంటలుగా విచారణ చేస్తారు? సుమారు 7 గంటలుగా ఈ విచారణ అయితే కొనసాగుతోంది. సిట్ అధికారుల వద్ద కొన్ని కీలకమైన ఆధారాలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతోంది. కానీ లీగల్ టీం అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన లీగల్ టీం ని లోపలికి పంపించాలి. ఎవరైనా విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ని లోపలికి అనుమతించడం సహజము. మరి మమ్మల్ని ఎందుకు అనుమతించట్లేదంటూ కూడా లీగల్ టీం తమ వాదననైతే వినిపిస్తున్నాయి. అసలు అక్కడ సిట్ కార్యాలయం దగ్గర ఏం జరుగుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కేవలం సాక్షిగా పిలిచారు హరీష్ రావుని. సుమారు 7 గంటలుగా సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. అసలు ఏ సందర్భంలో ఇన్ని గంటలుగా విచారణ కొనసాగాల్సిన అవసరం ఏ మేరకు ఉంది? హరీష్ రావుని సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 6 గంటల వరకు కూడా విచారిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇంకా లోపల విచారణ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా వచ్చి హరీష్ రావుని వెంటనే పంపించాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేవారందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి సంబంధించి కీలక సమాచారాన్ని ముందుంచి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీరందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది రాజకీయ నాయకులు వారికి సంబంధించిన ప్రత్యర్థులకు సంబంధించి ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళ కదలికల పైన ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఎస్ఐబిలో ఉన్నటువంటి స్పెషల్ టీం ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీరందరికీ సంబంధించిన వివరాలను అన్ని తెప్పించుకునేవారని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే శ్రవణ్ రావు ముఖ్యంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని విచారణకు హాజరవుతున్నారు. అయితే శ్రవణ్ రావు తరచూ హరీష్ రావుతో మాట్లాడేవాడని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించారు. శ్రవణ్ రావుకి హరీష్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడనే దానిపైన ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు సంబంధించి కూడా హరీష్ రావు తరచూ కలిసేవాడని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావుకి మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా, మీకు సంబంధించి ఏవైనా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయమని చెప్పారా అనే దానికి సంబంధించి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హరీష్ రావుకి మొదటి నుంచి కూడా ఆయన ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నారు. అసలు ఈ కేసులో హరీష్ రావు పేరే లేదు. ఉదయం నుంచి పిలిపించి ఇప్పటి వరకు విచారించడం ఏంటి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీగల్ టీం ఇక్కడికి రావడం జరిగింది. వారు లోపలికి వెళ్లే ప్రయత్నం
చేసినప్పటికీ కూడా పోలీసులు వారిని అనుమతించలేదు. ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు అని చెప్పేసి వారందరినీ బయటే ఉంచడం జరిగింది. కానీ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తమై మొత్తం ఇక్కడ దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అయితే ఇంకా సమయం లేట్ అవుతుంది కాబట్టి హరీష్ రావుని ఇంకా పంపించట్లేదు అని చెప్పేసి కూడా ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొని ఇక్కడ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలక పరిణామాలే ఈ నెల రోజుల్లో జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 19 నెలల నుంచి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ 15-20 రోజుల క్రితం నుంచి ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత ప్రభాకర్ రావుని దాదాపు 14 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. 14 రోజుల కస్టడీకి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. కాబట్టి అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసమే కేసు దర్యాప్తు వేగం పెంచి కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని అంతా కూడా రాబట్టి ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం సిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ కేసులో ఇదివరకు పేర్లు వినిపించాయి, కానీ వారికి మొదటిసారి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. కాబట్టి ఇంకా రేపటి నుంచి కూడా ఇంకా మరికొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇక ఇటు బీఆర్ఎస్ శ్రేణులేమో కక్ష చర్యలో భాగంగా ఈ కేసు విచారణకు పిలిచారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుంటే, ఇటు కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన అరాచకాలు గుర్తులేవా అని చెప్పేసి వారు కౌంటర్గా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు ఆ డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హరీష్ రావు విచారణ ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ అవసరమైతే రేపు కూడా విచారణకు పిలుస్తారా, లేదంటే ఈరోజు హరీష్ రావు ఒక్కరిని మాత్రమే లోపల విచారణ చేస్తున్నారు. అయితే విచారణ అధికారులు హరీష్ రావుని ప్రశ్నలపైన ఆయనకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హరీష్ రావు మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించాడు. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి హరీష్ రావు అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఎస్ఐబిలో ఉన్నటువంటి స్పెషల్ ఆపరేషన్తోని టీంలో ఉన్నటువంటి సభ్యులతోని హరీష్ రావుకి ఎలాంటి సంబంధాలు ఉండేవి, హరీష్ రావు ఏమైనా డైరెక్షన్ వాళ్ళకి ఇచ్చాడా, ఏదైనా బై ఎలక్షన్లకు సంబంధించి కూడా అనేక బై ఎలక్షన్లు తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగాయి. కాబట్టి అప్పుడు కూడా అనేక మంది డబ్బులు పట్టుకోవడం కావచ్చు, ప్రత్యర్థుల కదలికలు తెలుసుకోవడం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ఈ ఎస్ఐబిలో పనిచేసినటువంటి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు వీరందరికీ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్నట్టు కూడా సిట్ అనుమానిస్తుంది. కాబట్టి వాటన్నిటిపైన హరీష్ రావును ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఈరోజు విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా ఎవరిని బీఆర్ఎస్లో పిలుస్తారు, వారి స్టేట్మెంట్ ఎవరు రికార్డ్ చేయబోతున్నారు అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక సిట్టు కూడా దర్యాప్తులో చాలా వేగం పెంచింది. గతంలో ఉన్నటువంటి సిట్టు నెమ్మదిగా విచారించినప్పటికీ కూడా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసిన తర్వాత కోర్టు ట్రయల్ నిర్వహిస్తున్న ట్రయల్లో నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాధారాలు సేకరించామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు వాటన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకుల కోణంలోనే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు పోలీసులు, మాజీ పోలీసు అధికారులకు సంబంధించిన విచారణ జరిగింది. ప్రతిపక్ష నాయకులైనటువంటి బీజేపీ, ఇటు బీఆర్ఎస్కి సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి అనేక మంది విచారణ కూడా చేసి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని సాక్షులు మాత్రమే రికార్డ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి వారి ఫోన్లే కాకుండా వారి గన్మెన్లు, వారి డ్రైవర్లు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి వారి ముందుంచి వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన ఉదయం నుంచి కూడా విచారణకు సహకరిస్తున్నారా, లేదంటే ఏం విచారిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, హరీష్ రావు అభిమానులు కూడా ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇటు సిద్దిపేట, సంగారెడ్డి నుంచి కూడా పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అభిమానులు చేరుకోవడం జరిగింది. ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ హరీష్ రావుని ఎంతసేపు విచారిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు, శ్రవణ్ రావుకి మధ్య ఉన్నటువంటి సంబంధాలపైనే సిట్టు ఇప్పటి వరకు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పొలిటికల్ సర్వే శ్రవణ్ రావు చేశాడు. ఆ పొలిటికల్ సర్వేకి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎక్కడ వీక్ ఉన్నారు బీఆర్ఎస్, అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్
ఉన్నారనే దానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు వారి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుకు అందించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన సమాచారం కోసం ప్రస్తుతం హరీష్ రావుని విచారిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి విచారణ ముగిసిన తర్వాత ఆయనను పంపించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక బీఆర్ఎస్ మాజీ